వరంగల్ నుండి వచ్చాను. నేను క్లర్క్ చేస్తున్నాను. నాకు ఓసిడి డిప్రెషన్ అవి ఉండేది. బయట చూసే వాళ్ళందరికీ ఇది చిన్న ఎండమావులుగా అనిపించినా కూడా సార్ చెప్పినట్టు అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత పెయిన్ఫుల్. అది సముద్రంలో సుడిగుండాల్లాగా అనిపిస్తుంది అది వచ్చిన వాళ్ళకి, అనుభవించే వాళ్ళకి. ఆ ప్రాబ్లం కూడా 2018లో వరంగల్ మొత్తం సెర్చ్ చేశాను. అక్కడ ఎవరు కూడా సైకలాజిస్ట్ లేరు. నెట్లో చూసి ఒక దగ్గరికి వెళ్తే చెప్పారు మందులు వాడాలి 6 నెలలు అని చెప్పి అన్నారు. నేను అడిగితే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, తర్వాత మానేద్దాం అని చెప్పి అన్నారు. తీసుకున్నాను, కానీ ఆలోచించాను మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే సెరోటోనిన్ తగ్గి అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. సెరోటోనిన్ తగ్గితే ఫిజికల్ ప్రాబ్లం అయితే ఫిజికల్గా ప్రాబ్లం కావాలి కానీ థాట్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి అనిపించింది. తీసుకొని పక్కన చెత్తగుట్టలో పడేసి ఇది ఫిజికల్ ప్రాబ్లం కాదు, ఇది మెంటల్ ప్రాబ్లం అయ్యేది, థాట్స్ వస్తున్నాయి కాబట్టి థాట్స్తోనే మేనేజ్ చేయాలని అనిపించేది. తర్వాత పెరిగేది తగ్గేది కానీ ఎక్కడ కరెక్ట్ పర్సన్ దొరకకపోయేది, తగ్గేది పెరిగేది. తర్వాత యూట్యూబ్ లో లాస్ట్ టైం 2022 మేలో మా తమ్ముడు చనిపోయాడు సూసైడ్ చేసుకొని. దాని తర్వాత నాకు ఈ థాట్స్ ఇంకా పెరిగేది, డిప్రెషన్ పెరిగిపోయింది. యూట్యూబ్ చూసినప్పుడు సార్ వీడియో చూసి సరే అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను. సార్ ఏమన్నారంటే 5,000 అవుతుందమ్మా అని అన్నారు. మొత్తం సెషన్కే అనుకున్నాను, కానీ గంటకు అన్నాడు. గంటకు అంటే ఒక 10-15 నుండి తీసుకోవాలమ్మా అని చెప్పి అన్నారు. 10-15 అంటే హెవీ అవుతుందని చెప్పి అనుకున్నాను. మళ్ళీ వరంగల్ నుండి ముందు రోజు వచ్చి అక్కడ రూమ్ తీసుకొని తెల్లారి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేది. లైఫ్ అంటే ఎక్కువ కాదు కదా అని అనిపించేది. తీసుకున్నాను. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ ఎవ్రీ వీక్ వచ్చేవాడిని. 5 వీక్స్ అట్లా అయిపోయాయి. నా మెయిన్ కోర్ ప్రాబ్లం కంటే ఈ టెక్నికాలిటీస్ అని చెప్పేది సార్. దానికి నా ప్రాబ్లంకి ఏం సంబంధం లేకపోయినా అది ఏంటి ఏం జరుగుతుందని చెప్పి అనిపించేది. కొద్ది 6th దాని తర్వాత అనిపించింది డైరెక్ట్ ప్రాబ్లమ్ని డీల్ చేయకుండా యాజ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్గా సాధిస్తున్నారని అనిపించింది. దాని తర్వాత ఓకే బాగుంది ఇది అని చెప్పి అనిపించింది. జనవరిలో ఎగ్జిస్టెన్షియలిజం అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాంట్లో ఒక్కో రోజు ఒక్కో టాపిక్ మీద సార్ డీల్ చేస్తున్నప్పుడు ఆ సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత నా ఓసిడి ఆటోమేటిక్ తగ్గిపోయింది. ఇంకా ముందు కూడా రావచ్చు, కాకపోతే అంత ఇంటెన్సిటీ ఉండకపోవచ్చు. రేపు పలానా ఓసిడి కాకుండా ఇంకో ఓసిడి ట్రిగ్గర్ అయినా కూడా సార్ చెప్పిన ఎగ్జిస్టెన్స్లో అని ఒకసారి రివైండ్ చేసుకుంటే అయితే ఇక్కడ చాలా వరకు అందరూ యంగర్ జనరేషన్ ఉన్నారు. మెయిన్ కాస్ ఏందని చెప్పి నాకు కూడా కొన్నిసార్లు నేను ఆలోచిస్తే ఏమైందంటే 20 సంవత్సరాల వరకు మనం పెరిగిన వాతావరణమే దానికి మూల కారణం అని చెప్పి అనిపించింది. ఎక్కువగా ఈ సొసైటీలో మన పేరెంట్స్, టీచర్స్, సొసైటీ ఇంపాక్ట్ కూడా 20 years తర్వాత మనం సొసైటీలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ అండ్ టీచర్స్ వల్లనే మనం ఎక్కువగా ఒక ప్రీడామినేటెడ్ కల్చర్ ఏర్పడి ఈ థాట్స్తోని మనం ఇలాంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది. పేరెంట్స్ పెళ్లి చేసుకున్నారు, మనల్ని అన్నారు, మన కోసం వాళ్ళ జీవితాన్ని ఏదో త్యాగం చేస్తున్నట్టు అనుకుంటారు. కొత్త వాళ్ళు సాధించలేని వాళ్ళ జీవితం వాళ్ళు బతకక మన జీవితాన్ని డామినేట్ చేస్తూ ఉంటారు. సొసైటీ ఏమనుకుంటుంది, నలుగురు ఏమనుకుంటారు, మంచిగా చదువుకోవాలి, చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ తెచ్చుకొని మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే నువ్వు సక్సెస్ఫుల్ అవుతారు. వీళ్ళు సక్సెస్కి ఇలా డిఫైన్ చేశారు. మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే నువ్వు సక్సెస్ అయినట్టు, పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లలు కావాలి, అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అయినట్టు. సక్సెస్కి వాళ్ళకు ఒక డెఫినేషన్ ఇచ్చుకొని వాళ్ళ బలవంతపు నిర్ణయాలను మన మీద రుద్ది మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. ఇక పేరెంట్స్ తర్వాత మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే టీచర్స్. వాళ్ళ గురించి ఎంత తక్కువ తెచ్చుకుంటే అంత మంచిది. వాళ్ళ బిల్డప్ ఎలా ఉంటుందంటే ఒక తరాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దుతున్నామనే అంతగా బిల్డప్ ఇస్తారు వాళ్ళు. సారీ వాళ్ళ టీచర్స్ ఉంటే ఫీల్ అవ్వకండి, మామూలు బిల్డప్ కాదు. వాళ్ళు జీతాలు తీసుకుంటారు, వాళ్ళ పిల్లలకి వాళ్ళు సరిగ్గా చెప్పారు, ఒక తరాన్ని నిర్ణయిస్తారు వాళ్ళు. అన్నీ అంటే డ్యువాలిటీ నేచర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మంచి బుద్ధులు, మంచి సమాజం అని చెప్పి చెప్తారు, వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళి తాగుతారు, తిరుగుతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. ఇలా ఉండే డ్యువాలిటీ ఉండేది వాళ్ళది. వాళ్ళు కూడా సక్సెస్ డెఫినేషన్ మంచి జాబ్ తెచ్చుకుంటేనే నువ్వు సక్సెస్ అయినట్టు. ఎంత పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఎంత పెద్ద స్థాయిలో ఉంటే నువ్వు అంత పెద్ద సక్సెస్ అయినట్టు. అంటే స్లేవ్ తయారు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకి మనల్ని స్లేవ్ చేసే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. దానికి ఈ మీడియేటర్స్, ఈ టీచర్స్. సొంతంగా ఆలోచించేది లేదు, సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునేవారు. ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నావు నువ్వు, స్టాండప్ ఆన్ ద బెంచ్, మూతి మీద వేలేసుకో, నీల్ డౌన్, ఇలా చెప్పి మనల్ని నోరు మోయిస్తున్నారు మనల్ని.
క్వశ్చన్ చేసే లేదు. మనకి ఏం చెప్పాలి మన చదువులు? అసలు క్వశ్చనింగ్ నేచర్ నేర్పించాలి, లాజిక్ నేర్పించాలి, సెల్ఫ్ ఆలోచించే నేర్పించాలి. కానీ వీటన్నిటికంటే ముందు భయాన్ని నేర్పిస్తున్నారు. భయం నేర్పి తర్వాత చదువు చెప్తున్నారు. ఇది చదువుకోకపోతే నీకు మార్కులు రావు, మార్కులు రాకపోతే నీకు మంచి కాలేజీలో సీట్ రాదు, అప్పుడు మంచి జాబ్ రాదు, నువ్వు మంచి లైఫ్ లీడ్ చేయలేవు, నీకు లైఫే ఉండదు. జాబ్ తప్ప లైఫ్లో ఇంకోటి లేదు అనే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అది మెయిన్గా మన అందరికీ ప్రాబ్లమ్స్ కారణమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు మన లైఫ్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. మన ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ కాసెస్ వాళ్ళే, నిజం చెప్పాలండి. తర్వాత సొసైటీ ఇంపాక్ట్ వస్తుంది. మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇది మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనతో మనమే ఉంటామండి. మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఏదో ఒక స్టేజ్లో వెళ్ళిపోతారు. మనతో మనమే ఉంటాము. ఆ మనతో మనం ఉండడానికి కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు 40 years పైన వాళ్ళు ఎవరండి? ఒకసారి చేతులు ఎత్తండి. 40,000 పైబడిన వాళ్ళు. మీకు నచ్చిన లైఫ్ ఇప్పటివరకు మీరు లీడ్ చేశారా? నాకు నచ్చింది నేను చేయలేకపోయినా ఏదో ఒక బాధ ఎక్కడో వెళ్తే ఉండే ఉంటుంది. అది రిగ్రెట్ అంటారు. సార్ రిగ్రెట్ చావుతో సమానం అని చెప్పి అంటారు. అలాంటి ఎందుకు? ఇప్పుడు మనకు చాలామంది యంగర్ జనరేషన్ ఉన్నారు, ఇంకా టైం ఉంది. చాలామంది 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నువ్వేం చేస్తావంటే ఏదో ఒకటి మార్చుకుంటాననే చెప్తారు, కానీ టైం వెనక్కి వెళ్ళదు, ముందుగా వెళ్తుంది. సో ఇక ముందైనా మనకు నచ్చినట్టు మన లైఫ్ని లీడ్ చేద్దాము. ఈ రేస్లో అదే సొసైటీ, కెరీర్, మంచి నాన్న, మంచి అమ్మ, మంచి పిల్లలు, మంచి తల్లిదండ్రులు, ఈ మంచి అనే లూపులో పడిపోయి బలవంతపు జీవితాన్ని మనం బతకద్దు, మనకు నచ్చిన లైఫ్ మనం బతికితే హ్యాపీగా ఉంటాము అనేది అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే, సార్ కూడా చాలా మొన్న అది కామెంట్ పెట్టారు, సైకాలజీ అనే చిత్రంలో ఇరుక్కుపోయాను, సఫికేషన్ అనిపిస్తుంది అని చెప్పేసి. మన అందరం చాలా డిప్రెషన్లో ఉన్నాము. చిమ్మ చీకట్లో మనకు ఏ దారి దొరక్క సార్ దొరికారు, వచ్చాము, కౌన్సిలింగ్ తీసుకున్నాము, కొందరు తీసుకుంటున్నారు, ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. సార్ కూడా మంచిదే కదా, ఎంతో కొంత ఓపిక, కొన్ని లిమిట్స్ ఉంటాయి. నాకు అనిపించింది, అరే ఎంతమంది ఫోర్స్ చేస్తున్నా కూడా సారు ఓపికతో ఇస్తున్నారులే, కానీ ఆయన కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. అంటే ప్రతి చిన్నదాన్ని మనం ఆయనను క్వశ్చన్ చేయడము, ఇబ్బంది పెట్టడం వల్ల ఏమవుతుందంటే సార్ కూడా ఒక సఫకేషన్లో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఊతకర్ర మీద నడుస్తాం మనం, సార్ కూడా మనకు ఊతకర్ర లాంటి వాళ్ళు. మన ఓన్గా నడవాల్సింది మనమే. ఎప్పటికైనా కర్రను పక్కన పెట్టి మనంతటా మనం నడవాల్సిందే. ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రము మళ్ళీ ఆ చేతికర్ర సహాయం తీసుకుంటాము. ఎప్పటికీ మన చేతికర్రని మనం ఉండలేము కదా. సో దాన్ని కూడా సార్ని కూడా ఫ్రీగా కొంచెం వదిలేస్తే బాగుంటుంది. మన ఓన్గా మనం ఆలోచించుకొని, సార్ చెప్పిన విషయాలు ఏంది ఆలోచించుకొని, మనంతటా మనం ఆలోచించుకొని, ఈ స్టూపిడిటీని ఫర్దర్ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, మన పిల్లలకి కానీ మన చుట్టుపక్కల ఉన్నంత వాళ్ళకి వీలైనంత వరకు, సమాజాన్ని మార్చే పని మనది కాదు, కాకపోతే మన దగ్గర వాళ్ళకైనా ఇలా ఉంటుంది, ఇలా ఆలోచించండి అని చెప్పి మన వీలైనంత వరకు క్యారీ ఫార్వర్డ్ చేసి బెటర్ నెక్స్ట్ ఏమన్నా చేస్తే బాగుంటుంది. మళ్ళా ప్రాబ్లం అనుభవించే వాళ్ళు బయట లక్షల్లో ఉన్నారు. సార్ వంటి వాళ్ళు 100 మంది కూడా లేరు కదా, సరిపోరు. కాకపోతే వీలైనంత వరకు కూడా సైకాలజీ వాళ్ళు చేసేవాళ్ళు బయటకు వచ్చి చేస్తే బాగుంటుంది. సార్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఒక మంచి చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. థ్యాంక్ యూ.